దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభము కలుగునుగాక. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఆత్మీయతలో ప్రతి ఒక్కరూ అభివృద్ధి పొంది ప్రతి ఒక్కరూ ఆత్మీయులుగా ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడునుగాక. దేవుని బిడ్డలారా, దేవుడు నాకు ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా వింటే దేవుడు ఈరోజు మీతో తప్పకుండా మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాకడ దినాల్లో మనం ఉన్నాం. పరిస్థితులన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. ఇది కడవరి గడియ, అంత్య గడియలు. అన్నిటి అంతము సమీపమైపోయింది. దేవుడు రాబోతున్నాడు. అయితే ఒక్క మాట, మన యొక్క జీవితాల్లో ప్రార్థన ఎక్కువగా చేసుకోవాలి. ప్రార్థనా జీవితాన్ని మనము తప్పకుండా మనం కలిగి ఉండాలి. దేవునుడిరా, ప్రార్థన ఉంటే పరిశుద్ధత ఉంటుంది. పరిశుద్ధత ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడు. ప్రార్థన చేయకపోతే పరిశుద్ధత ఉండదు, పాపములో పడిపోతాడు. పాపములో గనక నువ్వు పడితే సాతానుడే నీ దగ్గర ఉంటాడు. మన యొక్క జీవితాల్లో ప్రార్థన విషయంలో చాలామంది అశ్రద్ధగా ఉంటున్నారు. అయితే దేవునిరా, స్తుతించు, ప్రార్థన చేయి. ఎక్కువగా అలవర్చుకో. మనము దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ దైవభక్తి విషయంలో సాధకం ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. ఎవరైతే సాధకం చేస్తూ ఉంటారో దేవునికి వారు అంగీకారమైన వ్యక్తులుగా ఉంటారు. నేను మత్తయి సువార్త 15వ అధ్యాయము 22, 23 వచనాలు. దేవునిరా, ఇక్కడ యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడు నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యమును పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను. ఇక్కడ కనాను స్త్రీ అనేటటువంటి ఆమె వెనక నుండి యేసు ప్రభు ఆమె కేక వేస్తూ ఉంది, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుతూ ఉంది. కుమార్తె ఒక తల్లిని మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక కుమార్తెను కూడా మనం చూస్తున్నాం. ఆ యొక్క తల్లి తన కుమార్తె దయ్యము పట్టి బహు వేదన పడుతూ ఉందట. తల్లి శ్రద్ధ కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. దేవుని సన్నిధిలో కేకలు వేస్తుంది. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామో తెలుసా? పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు. మీరు దేవుని బిడ్డరా, మన యొక్క జీవితాల్లో పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు అప్పుడు ప్రార్థన చేయటం ప్రారంభిస్తూ ఉంటారు. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయరు. దేవునిరా, నువ్వు రక్షించబడిన నాటి నుండి మనము ప్రార్థన జీవితాన్ని మనము ఎక్కువగా కలిగి ఉండాలి. అయితే ఈమె ప్రాముఖ్యంగా యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది. యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది అనే మాట మన యొక్క జీవితాల్లో దేవునిరా, విశ్వాసము ఒక వ్యక్తికి ఎప్పుడు వచ్చుద్దయ్యా అంటే, దేవుని వాక్యాన్ని ఎవరైతే ఎక్కువగా వింటారో, యేసుక్రీస్తుని గురించిన మాటలు ఎవరైతే వింటారో వారిలో విశ్వాసము కలుగుద్ది. ఈమె దేవుని వాక్యాన్ని ఎప్పుడైనా విందా అంటే విన్నట్టుగా మనం చూడం. యేసు ప్రభు శిష్యులు ఆయన ఎక్కడ మీటింగ్ జరిగినా వెళ్ళి దేవుని వాక్యాన్ని విన్నారు. కానీ యేసు ప్రభు శిష్యులను యేసు ప్రభు నీవు గొప్ప విశ్వాసము కలిగి ఉన్నావని వారితో చెప్పలేదు.
కానీ కనాను స్త్రీతో లేకపోతే దేవుని బిడ్డరా శతాధిపతితో ఏమండి గొప్ప విశ్వాసము అని దేవుని బిడ్డరా మన యొక్క జీవితాల్లో ఫెయిత్, అలాగే గ్రేట్ ఫెయిత్, లిటిల్ ఫెయిత్, నో ఫెయిత్. మన యొక్క జీవితాల్లో నువ్వు ఎంత విశ్వాసాన్ని గనక వాడితే అంతే ప్రతిఫలము నీకు వస్తాయి. ఈమె తన సమస్య నిమిత్తం ఎక్కువ విశ్వాసాన్ని వాడింది. ఏమండి చాలాసార్లు యేసు ప్రభు అల్ప విశ్వాసము వారిని, అలాగే నీలో విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా అని అన్నట్లుగా మనం చూస్తాము. అయితే దేవునికి బిడ్డరా, విశ్వాసముతో నువ్వు ప్రార్థించినప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేయాలి. రెండవది విశ్వాసము కలిగిన ప్రార్థన ఉండాలి. మనకి జీవితాల్లో నువ్వు ఎంత విశ్వాసాన్ని, తలనొప్పి వరకు నువ్వు విశ్వాసాన్ని వాడితే తలనొప్పి మాత్రమే తగ్గుద్ది. జ్వరానికి మాత్రమే నువ్వు విశ్వాసాన్ని వాడితే జ్వరం మాత్రమే తగ్గుద్ది. అయితే నువ్వు క్యాన్సర్ వ్యాధికి విశ్వాసాన్ని వాడితే ఆ క్యాన్సర్ వ్యాధికి కూడా నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు. అయితే నువ్వు ఏ పరిమాణములో నువ్వు విశ్వాసాన్ని వాడుతున్నావో, ఈ కనాను స్త్రీ యేసు ప్రభుని వెంటాడుతూ ప్రార్థన చేస్తూ ఉంది. కానీ యేసు ప్రభు ఏమండి పట్టించుకోలేదు. ఆమె రెండవ మాట మరొక మాట ఏంటంటే అందుకు ఆయన బహు బాధపడుచున్నది కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఏమీ చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆమె తన అవసరత నిమిత్తం చాలా ఎక్కువగా కేక వేస్తూ ఉంది. ఆందోళనతో లేకపోతే కేక వేస్తూ ఉంది. ఆ సమయంలో యేసు ప్రభు ఒక్క మాట కూడా చెప్పట్లేదు. అంటే అక్కడ మనం నిర్లక్ష్యాన్ని మనం చూస్తున్నాం. దేవుడు పట్టించుకోవట్లా. ఆమె నిర్లక్ష్యం చేయబడిన స్త్రీగా ఉంది. రెండవది తృణీకరించబడిన స్త్రీగా అక్కడ ఉంది. అయినా ఆ స్త్రీ దేవుని వెంబడించటం, ప్రార్థన చేయటం ఆపలేదు. దేవుని నీ జీవితంలో ఈరోజున అనేక మంది ప్రార్థనా జీవితాన్ని ఆపేస్తున్నారు. ఏంటంటే జవాబు రాలేదని. దేవుని జవాబు రాలేదని నువ్వు ప్రార్థన ఆపొద్దు. నువ్వు కంటిన్యూగా చేస్తూనే ఉండాలి. ప్రార్థన రెండు విధాలుగా జవాబు రాదు. ఒకటి, నువ్వు ప్రార్థన ఆపేస్తే నీకు జవాబు రాదు. రెండవది, ఆయన చిత్తానుసారంగా నువ్వు ప్రార్థన చేయాలి. ఆయన చిత్తానుసారంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు జవాబిస్తాడు. జవాబు లేని ప్రార్థన అంటూ ఏమీ లేదు. ఎందుకంటే అడగండి నేను మీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఏమండి అవసరమైతే జవాబిస్తానని అక్కడ చెప్పలేదు. అడగండి, అడుగు ప్రతివానికి పొందుకుంటాడు, అడుగు ప్రతివానికి దేవుడు ఇస్తాను అని చెప్పాడు. కాబట్టి ఈరోజున చాలామంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేయట్లేదు కాబట్టే పొందలేకపోతున్నారు. ప్రార్థనలో జవాబు లేని ప్రార్థన అంటూ ఏమీ లేదు. నువ్వు చేస్తూనే ఉండాలి, నువ్వు ఆగిపోకూడదు. కానీ ఈమె ఏమాత్రమూ నిర్లక్ష్యం చేయలేదు. దేవుడు పట్టించుకోలేదని, లేకపోతే శిష్యులు తిరస్కరిస్తున్నారని ఆమె మాత్రము ఆపలేదు ప్రార్థన జీవితాన్ని. చాలాసార్లు ప్రార్థనకు జవాబు రాకపోయినా, లేకపోతే దేవుని బిడ్డరా రిజల్ట్ రాకపోయినప్పుడు ఆపేస్తూ ఉంటారు. మన జీవితంలో మన ఆత్మీయ జీవితం పరిశుద్ధంగా ఉండాలి అన్నా, దేవునికి అంగీకారమైన వ్యక్తులుగా మనం ఉండాలన్నా, దేవుని వాక్యము ప్రార్థన మనం ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. మన యొక్క జీవితాల్లో దేవుని మరొక మాట యేసు ప్రభు వారు చెప్తున్నాడు 24వ వచనము, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ఏమండి ఆయనను అనే మాట, అమ్మా నీ కొరకు నేను రాలా, నశించిన ఇశ్రాయేలు కొరకు నేను వచ్చాను, నీ కొరకు నేను రాలేదన్నా సరే, ఏమండి స్టెప్ వారిగా ఆమె మాత్రము ఆయన్ని విడిచిపెట్టలేదు.
ఎందుకయ్యా అంటే ఆమె సమస్యను బట్టి ఆమె యేసయ్యను వెంటాడుతూ ఉంది. అయినా సరే ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని ఆమె ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తాము. దేవునిరా చివరికి యేసు ప్రభు వారు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్లే జరుగునుగాక అనే మాట యేసు ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తాము. కనాను స్త్రీ విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి. నేను నా ప్రార్థన ఆయన చెవుల్లో గనక వెళితే, ఆయన గనక నా ప్రార్థన ఆయన సన్నిధికి చేరితే నన్ను తప్పకుండా నా సమస్య పరిష్కరించబడుద్ది అని ఆమెలో ప్రగాఢమైన విశ్వాసము కలిగి ఉంది. కాబట్టే ఆ విశ్వాసాన్ని బట్టే ఆమె యేసయ్యను వెంటాడుతూ వచ్చింది. దేవునిరా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుచుద్ది. నీ విశ్వాసాన్ని బట్టే దేవుడు కార్యాలు చేస్తాడు. అయితే నువ్వు కోరినట్లే జరుగునుగా, కానీ నువ్వు కోరినట్లే ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో అది జరుగుద్ది. దేవునిరా యేసు ప్రభు నీ యొక్క జీవితంలో నువ్వేది కోరుకుంటున్నావు? ఉద్యోగం కోరుకుంటున్నావా? వివాహ విషయంలో ప్రార్థిస్తున్నావా? ఆరోగ్యపరమైన విషయాల్లో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే అప్పులు తీర్చు ప్రభు అని ప్రార్థన చేస్తున్నావా? అలాగే భర్త మార్పు కొరకు, బిడ్డల యొక్క మార్పు కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు ప్రార్థన కొద్ది కూడా కంటిన్యూగా చేయాలి. రెండవది విశ్వాసంతో చేయాలి. మూడవది ఆయన చిత్తానుసారంగా నువ్వు చేయాలి. చేసినప్పుడు కనాను స్త్రీ ఎలాగైతే దేవుని దగ్గర జవాబు పొందిందో నీకు కూడా ఆ దేవుడు నీకు తప్పకుండా జవాబిస్తాడు. ఎందుకంటే ఆమె విశ్వాసము గొప్పది. ఏంటంటే అంటే నా ప్రార్థన కనుక యేసు ప్రభు వింటే తప్పకుండా ఆయన నాకు జవాబిస్తాడు. దేవునిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా తృణీకరించబడింది, లేకపోతే నిర్లక్ష్యం చేయబడింది, ఇదిగో నీ కొరకు నేను రాలేదు అని చెప్పబడింది. అయినా ఆమె ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయి, నువ్వే నాకు సహాయం చేయాలని యేసు ప్రభు అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే జరుగునుగా. కానీ మన యొక్క జీవితాల్లో దేవునుడిరా ఒకసారి నీ జీవితంలో నీ సమస్య నిమిత్తం నువ్వు మొరపెడుతున్నావా? అయితే కనాను స్త్రీ ఎలాగైతే ఆయన వెంటాడుతూ వచ్చిందో నువ్వు కూడా అలాగే నువ్వు వెంటాడాలి. దేవునిరా కుటుంబంలో నువ్వు ప్రార్థన చేయాలి, కుటుంబ ప్రార్థన చేయాలి, వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేయాలి, సంఘపరమైన ప్రార్థనలో నువ్వు పాల్గొనాలి. సంఘ క్షేమము నీ మీదే ఆధారపడి ఉంది, లేకపోతే కుటుంబ క్షేమము నీ మీద ఆధారపడి ఉంది. నీ వ్యక్తిగత జీవితాన్ని కూడా దేవునికి అప్పగించుకుని నువ్వు ప్రార్థించాలి. తెల్లవారుజామునే నువ్వు ప్రార్థన ప్రారంభించాలి. 1 గంట అయినా నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు దేవుని ఈరోజునండి అనేక మంది క్రైస్తవులు పైకి భక్తి గలవారిగా ఉన్నారు కానీ శక్తి లేని వారిగా ఉంటున్నారు. కారణం ఏంటయ్యా అంటే దేవుని యొక్క జీవము వారిలో కనిపించట్లేదు. కారణం ఏంటయ్యా అంటే వారు దేవుని సన్నిధిలో మోకరించట్లేదు. ఎండిపోయిన వారుగా వారి జీవితాలు ఆత్మీయ జీవితంలో ఎండిపోయిన వారుగా ఉంటున్నారు. కానీ ఆర్థికపరమైన లేకపోతే ఆరోగ్యపరమైన విషయాలు కాదు. దేవుని ఆత్మీయంగా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అయితే దేవుని యొక్క బిడ్డరా మన యొక్క జీవితాల్లో నాకు ఒక ఆయన దేవునిరా ఎడిబో అనేటటువంటి దైవజనుడు ఎడిబో ఆ యొక్క దైవజనుడు ఆయన చాలా పేదరికాన్ని అనుభవించాడు. అంటే చిన్నప్పుడు ఆయనకి చెప్పులేంటో తెలియదట. 15 సంవత్సరాలు వచ్చేంత వరకు ప్యాంట్ అనేది ఆయన ఎప్పుడు ధరించలేదట. అలాంటి పేదరికంలో ఉన్న ఆ వ్యక్తి దేవునుడిరా పేదరికంలో ఉన్న ఆ వ్యక్తి వివాహం చేసుకున్నాడు, చదువుకున్నాడు, వివాహం జరిగింది. ఫుట్పాత్ పక్కన ఒక రోడ్డు ప్రక్కన ఒక టెంట్ వేసుకుని అయితే ఒక కార్పెట్తో టెంట్ వేసుకుని ఆ టెంట్లో తన భార్య వారి దాంపత్య జీవితాన్ని దీవించి దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడికి పాలు సరిగా కొనలేకపోతున్నాడట. ఆ యొక్క సరైన జీవనోపాధి కూడా లేకపోవటాన్ని బట్టి ఒకరోజు బైబిల్ చదివాడట. బైబిల్లో ఏమని చదివాడయ్యా అంటే
నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ఈ రెఫరెన్స్ చదివాడట. చదివినప్పుడు అయ్యా నేను నమ్ముతున్నాను, నాకు సహాయం చేయని ప్రార్థించాడట. అయితే ఆ సమయంలో దేవుని బిడ్డరా, కుమారుడికి పాలు లేవు. 2-3 విషయాలు దేవుని దగ్గర అడిగాడట. ఏమనయ్యా అంటే, ప్రభువా నాకు ఒక గది నాకు కావాలి. రెండవది, నాకు నా భార్యకి రోజుకి ఒక పూట అయినా భోజనం నాకు కావాలి. నా కుమారుడికి సమృద్ధిగా పాలు కొనటానికి నాకు డబ్బు కావాలి. ఈ 3 విషయాలు దేవుని సన్నిధిలో అడిగాడట. అడిగితే ఏమండి దేవుడు చెప్పాడట, ఎడిబోయ్ నీకు ఒక్క పూట భోజనం అడుగుతావేంటి? నీ కుమారుడికి పాలు ఏమండి డబ్బులు, చిన్న డబ్బులు అడుగుతావేంటి? అలాగే ఒక గదిని అడుగుతావేంటి? ఒక దేశాన్ని నేను నీకు ఇస్తాను అని దేవుడు మాట్లాడాడట. రాత్రి ఒక పట్టణం అంతా నీకు అప్పగిస్తాను. ఆ యొక్క ఏమంటే నీరు సరఫరా చేసేది నువ్వే, ఆ యొక్క కరెంటు సరఫరా చేసేది నువ్వే, ఆ యొక్క సిటీకి విద్యను అందించేవాడు నీవే అని ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే దేవుడు ఈయన నమ్మబలకలేకపోయాడట. పైనేమో ఏమండి కార్పెట్తో కూడిన ఏమండి టెంట్, కిందేమో నేల. ఈ నేలని ఈ యొక్క చిన్న టెంట్లో కుమారుడేమో పాలు లేక ఏడుస్తున్నాడు. ఈ ఏంటి ప్రభువా, నేనేమో కొద్దిది అడుగుతున్నాను, నువ్వేమో పెద్దది ఇస్తానంటావు ఏంటంటే అని ఆయన నమ్మలేక, సాతానా నా వెనక్కు పో అన్నాడట, వెనక్కి వెళ్ళు అన్నాడట. మరలా దేవుడు ప్రత్యక్షపరుచుకుని, ఎడిబోయ్ ఇదిగో నేను ఒక ఉన్నతంగా హెచ్చించబోతున్నాను అన్నాడట. ఎడిబోయ్ అన్నాడట, అయ్యా నేను నమ్ముతున్నాను, నువ్వు తప్పకుండా నాకు ఇస్తావు, నేను దాన్ని ఒప్పుకుంటున్నాను. నువ్వు దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత నువ్వు తప్పకుండా నువ్వు నమ్మాలి. ఆ వాక్యం మీద, ఆ యొక్క వాగ్దానం మీద నువ్వు నమ్మాలి. రెండవది ఒప్పుకోవాలి. నోటితో నువ్వు ఒప్పుకోవాలి. ఏంటంటే దేవుడు తప్పకుండా నన్ను హెచ్చిస్తాడు. ఏమండి అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు నీ దేవుడు. నువ్వు ప్రార్థన చేయకపోవటం వల్ల దేవుని దగ్గర నువ్వేం పొందలేకపోతున్నావు. దేవుడు ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావు. ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేస్తున్నావు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నిన్ను పూర్తిగా తన వ్యక్తిగా దేవుడు నిన్ను వశపరుచుకుంటాడు. నీ ద్వారా గొప్ప కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. చివరిగా ఎడిబోయ్ ఏమండి ఆయన కొన్ని దినాలు గడిచిన తర్వాత దేవుడు తప్పకుండా ఆ స్థాయికి దేవుడు ఆయన్ని చేర్చాడట. 2011లో ఏమండి 1 కిలోమీటరు దూరం, లేకపోతే కిలోమీటరు పొడవు, కిలోమీటరు వెడల్పు చర్చిని దేవుడు ఆయనకి ఇచ్చాడట. అలాగే 2017లో ఏమండి 3 కిలోమీటర్ల పొడవు చర్చిని, ఏమండి 3 కిలోమీటర్ల పొడవు వెడల్పు చర్చిని దేవుడు ఆయనకి ఇచ్చాడట. నిజంగా ఆ దేశంలో ఈయన నిజంగా దేవుడు చెప్పినట్లుగానే దేవుడు ఒక పట్టణాన్ని ఆయనకి అప్పగించాడట. అందరూ ఈయన తండ్రిగా పిలుస్తూ ఉంటారట. దేవునిరా, మన యొక్క జీవితాల్లో నీకు అనారోగ్యత ఉంటే దేవుడు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆ లేఖనాన్ని నువ్వు విశ్వాసం ఉంచాలి. ఎలాంటి వ్యాధి అయినా దేవుడు ఆయన నా కొరకు గాయపరచబడ్డాడు, ఆ గాయముల ద్వారా నాకు స్వస్థత ఉంది అని నువ్వు ఉచ్చరించాలి. దేవుడిరా, మా నాన్నగారు మా అమ్మగారికి పాము గరిచింది. ఒక సాయంకాల సమయంలో తాజ్బాం 4-5 కాట్లు వేసింది 2 కాళ్ళకి. మా అమ్మగారు సాయంకాలం 5 గంటలకి పాము గరిస్తే ఏమండి ఆ యొక్క 7 గంటలకల్లా 7:30 కల్లా ఆమె ప్రాణం పోయింది. పల్స్ అనేది ఏమీ లేదు. అయితే మా నాన్నగారు, మేము 5 పిల్లలము, మా నాన్నగారు ఏమండి నేను నమ్మిన దేవుడు గొప్పవాడు, నా భార్యను దేవుడు బ్రతికిస్తాడు, ఆయన మృతులను సజీవులుగా చేసేవాడు దేవుడే, ఏమండి ఆయన లాజరును లేపిన దేవుడు, నా భార్యను కూడా లేపుతాడు అని అందరూ చచ్చిపోయింది అని అంటూ ఉంటే ఇంట్లో తీసుకుని వచ్చి
చచ్చిపోయింది అని అందరూ అంటూ ఉంటే పల్స్ లేదు, పసుపు రాస్తున్నారు, ఎక్కడ మనకు ఆధారం లేదు అని అందరూ అంటూ ఉంటే దీవెనమ్మ బ్రతుకుద్ది అన్నవాళ్ళు ఇంట్లో ఉండండి. చచ్చిపోయింది ఏమండి అన్నవాళ్ళు బయటికి వెళ్ళిపోండి. దీవెనమ్మ బ్రతుకుద్ది అన్నవాళ్ళు ఇంట్లో ఉండండి, ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేస్తున్నా, దేవుడు బ్రతికిస్తాడు. ఆ యొక్క గంట సేపు ప్రార్థన చేసి దీవెనమ్మ అంటే ఏమీ లేదు. 9 గంటలకి మరలా గంట సేపు ప్రార్థన చేసి మరలా దీవెనమ్మ అంటే 10 గంటలకి మరలా ఏమీ లేదు. అయితే 10 నుంచి 11 వరకు గంట సేపు ప్రార్థన చేసి దీవెనమ్మ అంటే అందే. దేవునిరా ఆమె అడిగారు, ఇప్పటిదాకా నువ్వు పలకలేదు కదా, ఇప్పుడు ఎలా పలికేవు అని అంటే, నేను నా ఆత్మ వెళ్ళిపోయింది 3వ ఆకాశానికి, ఒక తెల్లటి వస్త్రాలు ధరించిన ఆయన, ఇదిగో దీవెనమ్మ నీ కొరకు భూలోకంలో ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు, నువ్వు భూలోకంలో నా సాక్షిగా నువ్వు బ్రతకాలి, అనేక మందిని నువ్వు నా తట్టు తిప్పాలి, ఇదిగో నువ్వు వెళ్ళు అని ఆత్మకు ఎప్పుడైతే ఆ తెల్లటి వస్త్రాలు ధరించిన ఆయన ఆత్మతో చెప్పాడో వెంటనే ఏమంటే ఆ ఆత్మ క్రిందకి దిగి రావటం, అలాగే ఆ కట్టెలోనికి వెళ్ళటం. ఎప్పుడైతే ఆ కట్టెలోనికి ఆత్మ వచ్చిందో అప్పుడు ఈ యొక్క ప్రార్థనా శబ్దాలు ఏమంటే మేమందరం అయితే 5 పిల్లలము, మా అమ్మగారు చనిపోయిందని ఏమండి ఏడుస్తున్నాము ఆమె మీద పడి. అందరూ కూడా ఏడుపుగా ఉంది వాతావరణం. అలాంటి సమయంలో దేవుడు బ్రతికించాడు. ఏడిపోయి నేను ఇంత ఈ స్థితికి రావటానికి గల కారణం దేవుని వాగ్దానాలు, ఇదిగో నిజమని నేను 100% అబ్రహాము కూడా ఏమండి నేను జనములకు తండ్రిగా ఉంటానని దేవుడు నాతో చెప్పాడు. ఆ యొక్క విశ్వాసపు ఒప్పుకోలు అబ్రహాము కూడా ఒప్పుకుంటూ వచ్చాడు. కాబట్టే ఏమండి మనం ఎదుట ఏది లేకపోవచ్చు. అలాగే నీ జీవితంలో నా భర్తను దేవుడు మారుస్తాడు. నువ్వు ప్రార్థన చేయి, విశ్వాసపు ఒప్పుకోలు కూడా నీవు పలుకుతూ ఉండాలి. నా కుమారులను దేవుడు మారుస్తాడు, నా ఆర్థిక పరిస్థితిని దేవుడు అభివృద్ధి చేస్తాడు, నా అనారోగ్యతను ఆరోగ్యకరంగా దేవుడు నన్ను మారుస్తాడు. ఎందుకంటే నా దేవుడు నేను నిజదేవుడు, ఆయన సజీవుడు, నా జీవితంలో కార్యం చేస్తాడు. నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని యొక్క లేఖనాల్ని దృష్టిలో పెట్టుకుని విశ్వాసముతో ఉచ్చరించాలి. అప్పుడే నీవు బలమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. ఈ యొక్క కనాను స్త్రీ యొక్క విశ్వాసాన్ని చూస్తే ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. ఆటంకాల్లో ఆమె ఆగిపోలేదు. ఆ ఆటంకాలు అధిగమిస్తూ జవాబుతో కూడిన ప్రార్థన చేసింది. యేసు ప్రభు ఎంటర్ అయిపోయాడు. అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఆమె విశ్వాసాన్ని అధికంగా వాడింది. కొద్ది కూడా అవిశ్వాసం అనేది ఆమెలోకి రాలేదు. నా యేసయ్యను వెంటాడితే ఎన్ని ఆటంకాలు, ప్రార్థన విషయంలో ఆటంకాలు వచ్చినా నేను మాత్రము ఆయన వెంబడిస్తే తప్పకుండా ఆయన నా ప్రార్థనకు జవాబిస్తాడు, ఆయన నన్ను విడిచిపెట్టాడు అనేది కనాను స్త్రీ గ్రహించింది. యేసు ప్రభువు చెప్తాడు, నువ్వు కోరినట్లుగానే నీకు జరుగునుగాక అని చెప్పాడు. ఆమె తన కుమార్తె లో ఉన్న దయ్యము వెళ్ళిపోయింది. దేవుని బిడ్డరా, గిద్యోను యొక్క జీవితంలో అతడు మిద్యానీయులకు భయపడి లేకపోతే ఫిలిష్తీలకు భయపడి గానుగ చాటున ఆ ధాన్యము దొల్లగొట్టుకున్నాడట. అయితే దేవుని యొక్క దూత ప్రత్యక్షమైంది. ఇగో పరాక్రమము గల బలాఢ్యుడా, ఇగో గిద్యోను, యెహోవా నీకు తోడై ఉన్నాడు అనే మాట. నాకు తోడై ఉంటావేంటి? పిరికోడిగానేమో దాగినట్లుగా గానుగ చాటున దాక్కున్నాడు. దేవుని దూత ఏమో పరాక్రమము గల బలాఢ్యుడా అనే మాట మాట్లాడింది. దేవుడు నీకు తోడై ఉన్నాడు. అయ్యా నీ జీవితంలో బలహీనుడు ఎప్పుడు కూడా నేను బలవంతుణ్ణి అని చెప్పుకోవాలట. బలహీనుడు ఎప్పుడు కూడా నేను బలహీనుడు అని అనుకోబాకు. దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. ఆయన మాటను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుంటే తప్పకుండా నేను వాడుకుంటాడు, తప్పకుండా నేను బలపరుస్తాడు, తప్పకుండా నీ సమస్యను ఆయన పరిష్కరిస్తాడు. దేవునిరా, ఆ యొక్క గిద్యోను అవి చెప్తున్నాడు. దేవుడు నాకు తోడై ఉంటే నాకు షుగర్ వ్యాధి ఏంటి,
దేవుడు నాకు తోడై ఉంటే అప్పులేంటి, దేవుడు నాకు తోడై ఉంటే ఇంట్లో నా భర్త సమస్య ఏంటి అని చాలామంది అంటూ ఉంటారు. దేవుడురా, నువ్వు నిలబడు. ఈ యొక్క మిద్యానీయులు లేకపోతే ఒక మిడతల్లాగా ఉంటే ఒక్క మనిషిని హతం చేసినట్లుగా అంతమందిని నువ్వు హతం చేస్తావు. అయితే ఏమండి, కనాను యాత్రలో ఇశ్రాయేలు యొక్క జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేశాడు. ఇప్పుడేంటి మిద్యానీయులకి ఇశ్రాయేలుని అప్పచెప్పాడని అతను అనుకుంటున్నాడు. దేవునిరా, ఒక మాట చదువుతాను. 6వ అధ్యాయము 14వ వచనము. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి, ఏమండి, యెహోవా అతని తట్టు తిరిగి, ఏమండి, దూత చేత మాట్లాడుతున్న దేవుడు, ఏమండి, దేవుడట ఆ యొక్క గానుగ చాటున దాగి ఉన్న గిద్యోను వైపు చూచాడట. పిరికోడుగా ఏమండి దాక్కున్నటువంటి గిద్యోను వైపు చూచాడు. ఆయన ముఖ దర్శనము ఇదిగో గిద్యోనికి అందింది. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. మనం పాట పాడుతూ ఉంటాము. గిద్యోనికి ఆయన ముఖ దర్శనము కనబడింది. ఇది చాలు, నువ్వు ధైర్యం తెచ్చుకో, నా యొక్క ముఖ దర్శనం నీకు అందింది. ఇదే అసాధ్యమైన వాటిని సాధ్యంగా మార్చటానికి అండి, ఇది చాలు. దేవుని ముఖము నీకు కనబడితే ఆయన ఇదే అసాధ్యమైన వాటిని సాధ్యంగా మార్చేది. నువ్వు ప్రార్థనలో గడిపితే దేవుని నువ్వు చూడగలుగుతావు. హృదయ శుద్ధి గల వారు ధనిలు, వారు దేవుని చూస్తారు. అసాధ్యమైన వాటిని సాధ్యంగా మార్చే దేవుడు. నువ్వు విడువక ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. అండి, విసుగుదల చెందకూడదు. విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. విసుగుదల లేకుండా నువ్వు ఉంటే చాలు. ఆ యొక్క నీ జీవితంలో దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యంగా మార్చబోతున్నాడు. అద్భుతాలు జరిగించబోతున్నాడు. నీకు ఆరోగ్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ భర్తను దేవుడు మార్చబోతున్నాడు. నీ యొక్క బిడ్డలను కూడా ఆయన తట్టు తిప్పబోతున్నాడు. నీ ఆర్థిక పరిస్థితిని దేవుడు సరిచేయబోతున్నాడు. దేవుడు నీకు మంచి ఉద్యోగం దేవుడు ఇవ్వబోతున్నాడు. తల్లి, విశ్వాసముతో దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేయి. దేవుడు నీ ఎడల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన. తండ్రి, నీ నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ సమయంలో విన్న వర్తమానం వృధా కాకుండా ఫలభరితంగా చేయి. విన్న బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి ఈ యొక్క వాక్యం విన్న బిడ్డలందరికీ నీ సన్నిధి తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించి ఆస్వాదించును గాక. మీ యొక్క ప్రతి సమస్యను పరిష్కరించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.